హాస్టల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఏదో ప్రైవేట్, ఫుల్లీ ఫర్నిష్డ్ లగ్జరీ హాస్టల్ కాదండి. అస్సలు సిసలైన గవర్నమెంట్ హాస్టల్. ఆ ఎక్స్పీరియన్సెస్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈ బుక్ హాస్టల్ లైఫ్, రిటర్న్ బై మోహన్ తలారి. ఈయన మా కొలీగ్. ఎలా రాసుంటారో చూద్దామని బుక్ స్టార్ట్ చేశాను. బిలీవ్ మీ, కంప్లీట్ అయ్యే వరకు బుక్ కింద పెట్టలేకపోయాను. ఇట్స్ లైక్ వాచింగ్ అ థ్రిల్లర్ మూవీ. కొన్ని న్యూయాన్సెస్ చూపించడం సులువు, చెప్పడం కష్టం. బట్ మోహన్ తలారి గారు అల్లవోకగా ప్రతి చిన్న న్యూయాన్స్ని మాటలతోనే డిస్క్రైబ్ చేశారు. అలానే ఈ బుక్ ఏదో హెవీ లిటరేచరో లేక నవలలో రాసినట్లుగా వర్ణనలతో ఉంటుందంటే కాదు. ఎందుకంటే ఈ బుక్ కల్పిత కథ కానే కాదు, వాస్తవాల వెలువ. 1999 నుండి 2002 వరకు ఎస్సీ హాస్టల్లో ఉన్న ఆథర్ అనుభవాలను చాలా స్పష్టంగా రాశారు అనడం కంటే చూపించారు అనే చెప్పాలి. ఈయన మరో బుక్ లైఫ్ ఎట్ బుట్టాయగూడెం. ఇది ఆ హాస్టల్ లైఫ్ బుక్కి ప్రీక్వెల్. ఆయన చిన్ననాటి అనుభవాలు ఇందులో రాశారు. 90s కిడ్స్కి, ఎస్పెషల్లీ విలేజెస్లో ఉన్న వారికి ఈ బుక్ వైబ్ అవుతుంది. ఈ 2 బుక్స్ కూడా చదవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇదేమీ ఎగ్జాజరేషన్ కాదు. బుక్ చదివాక నాతో పాటు ఏకీభవించకుండా ఒక్కరు కూడా ఉండలేరు. ఈయన మా ఆర్గనైజేషన్లోనే వేరే బ్రాంచ్లో ఒక ఎంప్లాయీ అని మాత్రమే తెలుసు నాకు. పెద్దగా పరిచయాలు లేవు. కానీ ఈ బుక్స్ చదివాక చాలా అభిమానం పెరిగింది. ఇంత టాలెంట్ మా ఆర్గనైజేషన్లో ముడిచిపోతుందా అనిపించింది. ఎంతో అనుభవం ఉన్న ఒక ప్రొఫెషనల్ స్క్రీన్ ప్లే రైటర్ రాసినట్టుగా ఉంటాయి ఈ 2 బుక్స్. హైలీ రికమెండెడ్. గివ్ దెమ్ అ ట్రై.